ఊహించినట్టే జరుగుతుంది. మనం దాదాపు 6-7 నెలల క్రితం మాట్లాడుకున్నట్టే పవన్ కళ్యాణ్ దృష్టి అటువైపు మళ్ళుతుంది. అటువైపు అంటే తమిళనాడు వైపు. తెలంగాణలో ఆయన చాలా ఘోరమైనటువంటి పరాభవాలు ఎదుర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఎక్కడ ఆయన ప్రచారం చేస్తే అక్కడల్లా భారీ విజయాలు దక్కాయి. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టి తమిళనాడు మీద పడింది. తమిళనాడు ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆయన్ని దాదాపుగా స్టార్ క్యాంపెయినర్గా బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దానికి తగ్గట్టుగా ఆయనకి బాధ్యతలు అప్పగిస్తోంది. తాజాగా తమిళనాడులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి పేరుతో నిర్వహించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ డీసీఎం హాజరయ్యారు. అదే సమయంలో భవిష్యత్తులో తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల కార్యకలాపాల్లోనూ ఎన్నికల ప్రచార వ్యవహారాల్లోనూ పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషిస్తున్నట్టుగా సంకేతం ఇచ్చేశారు. భవిష్యత్తులో తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ కీలకంగా ఉంటారు, వ్యవహరిస్తారు అన్నది గడిచిన కొన్ని నెలలుగా స్పష్టమైనటువంటి సంకేతాలను ఇస్తోంది. లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి పేరుతో సనాతన ధర్మం కోసం అంటూ నిర్వహించినటువంటి తిరుపతి సభలో తమిళంలో మాట్లాడడం ద్వారా పవన్ కళ్యాణ్ ఒక సంకేతాన్ని ఇచ్చేశారు. ఆ రోజు నుంచి వివిధ సందర్భాల్లో తమిళంలోనే ప్రెస్ నోట్లు విడుదల చేయడానికి జనసేన పార్టీ ఆసక్తి చూపుతోంది. ఇదంతా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి తమిళనాడు మీద ఉంది అంటూ సిగ్నల్స్ పంపడమే. ఇప్పుడు నేరుగా ఆయన తమిళనాడు ఎన్నికల వ్యూహాల్లో భాగస్వామ్యం అవుతున్నారు, ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం కాబోతున్నారు. ఎన్డీఏ కూటమి పక్షాల తరపున ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. తద్వారా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఇమేజ్కి సంబంధించి ఇటీవల ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతోంది. 2024 ఎన్నికల ముంగిట ఆయనకున్నటువంటి ఇమేజ్తో పోలిస్తే ఇటీవల చాలా వరకు డ్యామేజ్ అయ్యింది అనేటువంటి అభిప్రాయం ఉంది. సొంత పార్టీ కార్యకర్తల్లోనే ఆయన వ్యవహార శైలి మీద సందేహాలు మొదలవుతున్నాయి. కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీకి రాబోయే 15 ఏళ్ళు కూడా ఇదే రీతిలో మద్దతిస్తాం అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటనని చాలామంది జనసేన శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. పూర్తిగా టీడీపీకి ఏపీలో ఉపగ్రహం మాదిరిగా జనసేన కొనసాగితే ఇక కాపుల సీఎం కల నెరవేరేదన్నడు అంటూ పవన్ కళ్యాణ్ సొంత కులస్తుల్లోనే కొత్త చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఇలాంటి అనేక పరిణామాలు ఏడాది కాలపు అధికారంలోనే మొదలైనటువంటి తరుణంలో ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అదే సమయంలో గోదావరి జిల్లాలు, విశాఖ ఇలాంటి జనసేన బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మినహా మిగిలినటువంటి నియోజకవర్గాల్లో జనసేనకు ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాల్లో జనసేన కార్యకర్తల్ని కనీసం కూడా ఖాతరు చేయటం లేదు, జనసేన కార్యకర్తలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది. దాంతో జనసేన కేడర్ కూడా కూటమి పక్షాల పట్ల అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. అధినేత చంద్రబాబు నాయుడుతో అత్యంత సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కిందన కేడర్ మాత్రం ఇప్పటికే దూరం అవుతున్నట్టుగా సంకేతాలు పంపించేస్తున్నారు. ఇట్లా తన సొంత రాష్ట్రంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రంలో ఇక్కడ పునాది కరిగిపోతోంది, పునాది చెదిరిపోతోంది, ఆయన మీద విశ్వాసం తగ్గుతోంది అనేటువంటి అభిప్రాయాలు మొదలైనటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తమిళనాడు మీద దృష్టి పెట్టి తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని ప్రయత్నం చేసి 2 పడవల మీద కాళ్ళేస్తున్నారా, 2 పడవల మీద కాలేసి ఆయన ఎటు కాకుండా అయిపోతారా అనేటువంటి అనుమానం కూడా బలపడుతుంది. అయితే బీజేపీ అధిష్టానం ఆశీస్సులు ఉన్నంత వరకు బీజేపీ ఆదేశాలు ఖచ్చితంగా ఆయన అనుసరించాల్సిందే అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు తమిళనాడు మీద పవన్ కళ్యాణ్ కేంద్రీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రభావం మరింత సన్నగిల్లేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అయినప్పటికీ బీజేపీ అధిష్టానం మీద పూర్తిగా భారం వేసి వాళ్ళు చెప్పిందల్లా చేసేదానికి పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఎలాంటి రాజకీయ మార్పులకు ఆస్కారం ఇస్తుంది, ఏ రీతిలో ఆయన ప్రభావం ఉంటుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం.